నా కుమారుడా నీ హృదయము నాకు నేను చక్కని మాట. మన మొదటి మన హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. మనం మంచిగా జీవించాలని, నీతిమంతులుగా ఉండాలని, దేవుడి బిడ్డగా ఉండాలని, దేవుడి రాజ్యంలో వాసులుగా ఉండాలని దేవుడు మన హృదయాలు ఉందని కోరుకున్నాడు. అది ఇవ్వకుండా మనం వేధించినప్పుడు దేవుడి బిడ్డల లోకంలో వల్లని దేవుని ఆశీర్వాదాలు యాకోబు మోసమైన హృదయాన్ని దేవుడు బాగు చేశాడు. పేతురులో అబద్ధమైన అబద్ధకరమైన హృదయాన్ని దేవుడు తీసివేశాడు. జక్కలో లంచమైన హృదయాన్ని స్వభావం దేవుడు తీసివేసి రక్షణతో నింపాడు. మన హృదయాన్ని కూడా అలాగే చేస్తాడు. ఎప్పుడు when we submit our hearts to Allah, that is more important. హృదయం దేవుడికి ఇవ్వడం, మన హృదయం మీద మన జీవితంలో దేవుడికి ఆధిపత్యం మనకు అవసరం. మనకు క్షేమం, మనకు భద్రత అని ఒకసారి జ్ఞాపకం చేయబడుతున్న వాక్యం. ఇంకో వ్యక్తిని చూపించి నేను మీకు చేస్తాను. ఆయన కూడా ఒక శిష్యుడే. ఆయన పేరు తోమా. 12 మంది శిష్యులు ఇక్కడ. ఒకసారి ప్రభు లేచిన తర్వాత తోమా లేడు, శిష్యులు కనపడాడు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అన్నారు, అయ్యా మన ప్రభు వచ్చాడు, నేను చూసారా సమాజం వచ్చాము ఉన్నాయా 3 రోజులు చేస్తాను లేచాడు, మా దగ్గరికి వచ్చాడు, మేము మాట్లాడి తోమా తెలుసా నేను నమ్మను. ఆయన గాయాలలో వేడి పెట్టి చూస్తే, ఆయన పాదంలో గాయాలు చూస్తే నేను నమ్మను. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి, ఆయన సేవలో ఉండి, ఆయన అద్భుతాలు చూసి నేను ఆయన గాయాలు చూడమే నమ్మను. అదే హృదయం చెప్పుకోవాలను అపనమ్మకపు హృదయం. అపనమ్మకం. వాక్యాలు వింటాం, ప్రార్థన చేస్తాం, కాంతులు ఇస్తాం, సరైన విశ్వాసంతో దేవుని నడవలేము. అపనమ్మకం గమనించాలని. ఆ తర్వాత ఒక దిన తోమా ఉన్నప్పుడు ప్రత్యక్షం. తోమా ఇలా ప్రభా ఎదురా నా పాదాలు చూపు, నా చేతులు చూపు, నా వేడి చూపు, నా గాయాలు చూపు, వేడి పెట్టి ఇప్పుడుకైనంత. అప్పుడు ఆయన పాదాలు నిలబడి నా ప్రభా నా ఒకే ఒక వార్నింగ్ ఇచ్చాను, నువ్వు చూసిన చూడక నమ్మిన వాడుతాను. సరే నా ప్రభువా నా దేవా నన్ను క్షమించయ్యా. నేను పాదం పడినప్పుడు తోమాను కూడా దేవుడు క్షమించాడండి. చూసారా ఎంత ప్రేమగా దేవుడు మనకి అడిగిన వెంటనే క్షమించేది, మొత్తంలో తుడిచివేసేది నమ్మదగిన దేవుడు. అందుకే అంటాడు ఈ సాయంకాల సమయంలో, నా కుమారుడా నీ హృదయంలో నాకు నా మార్గంలో నింపుగా ఉన్నది. ఫస్ట్ మనం చేయాల్సింది హృదయాల సమర్పణ. అప్పుడే దేవుని బిడ్డగా ఉండగలం, దేవుని శాశ్వత ఆశీర్వాదంగా ఉండాలి. అది ఇవ్వకుండా దేవుని యొక్క కృపను పొందాలంటే చాలా కష్టం. చివరిగా చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నేను చూసాను. ఊళ్ళో ఒక మిషనరీ ఉన్నాడు, పడగలరు. ఆయనకు ఒక అలవాటు ఉంది, జంతువులను పెంచుకున్నాను. పెంపుడు జంతువులు అంటే ఆయన ఇష్టం. ఒక కుక్కను, కుందేలు, ఒక పిల్లిని పెంచుకున్నాడు. వాటితో పాటు కంది పిల్లలు కూడా పెంచుకున్నాడు. ఆయనకి ఇష్టం ఉంది, మనం ఏం చేస్తాం. వాటికి రోజు స్నానం చేస్తాడు, ఒక షెడ్ ఏర్పాటు చేశాడు, స్నానం చేస్తాడు. దాంతో పాటు వాకింగ్ తీసుకుపోతున్నాడు, మార్నింగ్ మంచి ఆహారం పెడతాడు. అలా కొంతకాలం జరిగిందండి. ఒక రోజున ఉదయాన్నే వర్షం వచ్చింది, రోడ్లే తడిసిపోయింది. సరే వెలిసిపోయింది, వర్షం వెలిసిపోయింది, రోడ్లు క్లీన్గా ఉన్నాయి. వాకింగ్ తీసుకెళ్తాం. ఆ కుక్క పిల్ల, ఆ పిల్లి పిల్ల, ఆ కుందేలు పిల్ల, ఆ మేక పిల్ల, ఇవన్నీ ఆయన ఆపేసుకుని కన్నీ పిల్ల కూడా ఉన్నాయి. ఒక 60 దూరం పోయిన తర్వాత బురద ఒకటి కనపడింది. ఎప్పుడైతే ఆ బురద ఒకటి కనపడిందో ఈ పంది పిల్ల ఒక
ఒక దూకుపోతూ ఉంటాడు, కావాలని ముందు. ఎందుకంటే వద్దంటే నాకు ఇష్టం, వద్దంటే నాకు ఇష్టం దూకి మిగతా మాట్లాడు. అది చూసి నా త్వరగా చాలా బాగుంది. ఇప్పుడే సోపుతో స్నానం చేసిందని ఈ గొడవలో ఎందుకు పోయి ఈ సోమం ఎందుకు కలిగిందా, ఈ గొడవలో ఎందుకు వచ్చింది, ఈ అలవాటు ఎందుకు మార్చుకోలేదు, ఇలా బయట తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి సోప్ పెట్టి కడిగి కట్టేసి ఎందుకు కూడా కూర్చుంటాడు. ఏంటి దీనికి అదే చెప్తూ చక్కగా నేను నా మాట ఉంటుంది, ఇది ఎందుకు గొడవలో ప్రవేశించాను. కాసేపు ఫ్రెండ్ వచ్చాడు, ఆయన పచ్చుంటారు. ఏం సార్ నేను ఎట్లా ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, రోజు హ్యాపీగా ఉండేవాడు, ఏం చేయమంటావా, ఇలా 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 జరిగింది. ఈ పందికి నేను ఎంతో ప్రేమించేంత ఆహారం పెట్టి స్నానం చేయించి తీసుకెళ్తున్నాను, బురద ఉంటుంది, వాళ్ళు చూడగానే దూకి ఆ స్వభావం మార్చలేదు. నువ్వు డాక్టర్ కదా, మరి ఏదైనా చేతను తెచ్చి వెంటనే దాన్ని సరే నేను తీసుకెళ్తాను, దాన్ని బాగు చేస్తాను. తీసుకుని ఆపరేషన్ చేసి ఆ పంది హృదయాన్ని తీసి మేక హృదయాన్ని దాంట్లో పెట్టి పెట్టేసి కొంతకాలం తర్వాత తీసుకొచ్చి ఇచ్చారు. అయ్యా ఈ పంది పిల్ల బాగా తీసుకో. సరే ఒక రోజు మళ్ళీ ఇట్లా వర్షం వచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ వాకింగ్ తీసుకెళ్ళి అదే స్పాట్కి వెళ్ళాడు. బురద కనపడటం బురద ఆ పంది పిల్ల బురద చూసింది కానీ దొరకలేదు. ఇదివరకు నా స్వభావం ఇప్పుడు లేదు. ఆశ్చర్యపడ్డాడు, అంటే బురదలో దూకే స్వభావం పద్ధతి మరి లోపల చేసింది ఇప్పుడు ఏం చేయలేదు, పాముగా నన్ను గమనించింది ఏంటని చెప్పి ఆశ్చర్యపడి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేశారు, పంది పిల్ల మార్పు చేయండి. ఏం చేసావు, ఏం ట్యాబ్లెట్స్ కూడా ఏం చేసి వచ్చావు, ట్యాబ్లెట్స్ లేదు, ఇంజక్షన్ లేదు, దాని హృదయాన్ని మార్చేసి దాని స్వభావాన్ని మార్చేసి పంది హృదయాన్ని తీసి మేక హృదయాన్ని మేక స్వభావం వచ్చేసి ఇక అది పైన బుర్రలో ప్రవేశం హ్యాపీగా హృదయం మార్చబడాలి, మన స్వభావం మార్చబడాలి. కాబట్టి మీరు నా హృదయాన్ని అర్పించినట్లయితే నా స్వభావంతో నింపుతాను, నూతన స్వభావం మీకు ఇస్తాను, నూతన ఆత్మ మీలో ఉంచుతాను, నా ఆత్మ మీలో ఉంచుతాను అని దేవుడు మాట్లాడు. అందుకనే నా కుమారుడు నీ హృదయం ఉన్నాడు, నా మార్గంలో నీకు ఇంపుగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే మాటలు మనం ఆలోచన చేసుకుంటాం. నిజంగా నా జీవితంలో ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో నా హృదయాన్ని నిజంగా ప్రభు సమర్పించకపోతే ఇప్పటి నుంచే నా హృదయాన్ని దేవుడికి ఇచ్చి ఆయన మనకు ఉచితంగా ఇచ్చే శాశ్వత ఆశీర్వాదం, ఇకలోక సంబంధ ఆశీర్వాదాలు కాదు, పరలోక సంబంధమైన దీవెనలు కూడా దేవుడు మనకు ఉన్నాడు. అలాంటి శాశ్వత ఆశీర్వాదాలు పొందుకోవడానికి మన హృదయాన్ని మనం ప్రభు సమర్పించుకోవాలి. ఇది అవసరం. అప్పుడే దేవుడికి ఇష్టలుగా ఉంటాం, దేవుడి పిల్లలుగా ఉంటాం, దేవుడి రాజ్యానికి వారసులు.